పక్షముగా చీరాల ప్రాంతంలో మరి మాజీ గవర్నింగ్ బాడీ మెంబర్గా కూడా పనిచేశారు. మరి చక్కని వాక్య సందేశం అందించవలసిందిగా వారికి మనవి చేస్తున్నాం. అందరికీ మరణాత చెప్దాం. మరణాత. దేవుని మహాకృపను బట్టి విశాఖపట్నంలో జరుగుతున్న సేనాయి శిఖరాగ్ర పండుగలో ఏకీభించడానికి ఇలాగూ ఈ పండుగ దీవెన మీరు ఎలా అందుకుంటున్నారో మేము కూడా అందుకోవటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవదేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దైవజనుల దేవదాసయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత. మరణాత పరిశుద్ధులకు మరణాత. ప్రేమతో మరి విలువైన సమయం మరి మాకు అనుగ్రహిస్తూ మరి వారు ఎక్కడికి వెళ్ళినను దేవుని ప్రేమను బట్టి కాకన తోటలో పరిచారకులుగా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఆయా స్థలాల్లో మరి బలహీనమైన మేము నిలబడి పనిచేయడానికి ఈ విలువైన అవకాశం కల్పిస్తూ ఉన్నాం. మన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ శామ్యుల్ కిరణయ్య గారికి, అమ్మగారికి, బేతెలు గృహ వాస్తవ్యులకు నా కృతజ్ఞతలు. మరణాత. అలాగే వేదిక మీద నిలిచి ఉన్న బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ గారికి, జాయింట్ సెక్రటరీ గారులకు, గవర్నింగ్ బాడీ సభ్యులకు, ఈ ప్రాంత బైబిల్ మిషన్ యాజకులకు, వేదికను అలంకరించిన దైవ యాజకులకు, దైవ సేవకురాండ్రకు మీ అందరికీ పేరు పేరున మరణాత. ఒక వాక్యం చదువుకుందాం. సొలొమోను గారు రచించిన పరమగీతము 6వ అధ్యాయం. పరమగీతము 6వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. షోలమ్మితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము షోలమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించున్నదేది? ఆమె మహానయము నాటకమంతా వింత అయినదా? ప్రార్థన. దయగలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, సర్వాధికారివైన మా గొప్ప తండ్రి, స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సంకల్పము, మీ ఏర్పాటు శ్రేష్టమైనదై ఉండగా మీరు బయలుపరిచిన బైబిల్ మిషన్ను బట్టి మా ఆత్మీయ జనకులు దేవదాసయ్య గారిని బట్టి స్తుతులు చెల్లిస్తూ 86వ సంవత్సరంలో బైబిల్ మిషన్ నడిపించుచున్న నాయకుడు అయిన తండ్రి, నమస్కారములు. మీ ఏర్పాటు ద్వారా విశాఖపట్నంలో జరిగించుచున్న 2 దినముల సభలలో ఈ సమయములో మాతో ఉన్న తండ్రి, మా మధ్య ఉన్న తండ్రి, మీ ఆత్మ కార్యములు జరిగించుచున్న తండ్రి, వందనములు. మాతో మాట్లాడండి. మీ వాక్యం యొక్క వెలుగులో మమ్మల్ని అంతా నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున సేనాయి శిఖరాగ్ర పండుగలో ఏకీవించిన మనెల్లరకు దేవుడు సన్నిధి అనుభవము, ప్రత్యక్షతలను అనుగ్రహించి నిత్య సన్నిధి సభ్యులుగా మనల్ని మార్చుకొనును గాక. ఆమేన్. పిల్లరా, ఈరోజు ఈ విలువైన సమయంలో ఒక విలువైన సంగతిని వాక్యం ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. పరమగీతం 6వ అధ్యాయం 13వ వచనములో ఉన్న మాట, షోలమ్మితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీర చూచుటకై తిరిగి రమ్ము. ఈ వాక్య భాగములోని విషయాలు క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. నిజానికి ఈ వాక్యాన్ని బోధించాలని నేను సిద్ధపడలేదు, కానీ మరి యొక్క సంగతి మరి వాక్యము ద్వారా సిద్ధపడి వచ్చినప్పటికీ నిన్నటి దినమున ఉదయకాలములో ఇక్కడ కార్యక్రమాలు ఏకీవిస్తున్నప్పుడు
దేవుని ఒక ప్రేరేపణ, ఒక నడిపింపు ఏంటి అంటే, పరమగీతములోని అంశం చెప్పు, పరమగీతములోని అంశం బోధించు అని ఒక బలమైన ప్రేరేపణ అంతరంగములో కలిగి ఉంటాన్ని బట్టి వెంటనే దేవుని సహాయము ద్వారా ఒక సంగతిని ధ్యానం చేసి మీకు ఈరోజు చెప్పటానికి సిద్ధపడటం జరిగింది. పిల్లరా, ఈరోజు మీకు చెప్పబోయే అంశం ఏంటి అంటే, షూలమ్మితి రమ్ము రమ్ము. ఈ ఒక్క మాటలోని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అందరు చెప్పండి, షూలమ్మితి రమ్ము రమ్ము. షూలమ్మితి అంటే ఎవరు? రమ్ము రమ్ము అని 2 సార్లు ఎందుకు పిలుస్తున్నారు? ఈ అంశాలు జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటూ ఈ అంశమును ధ్యానిస్తూ ఉండగా మరి దైవజనుడు అందించిన వివరాన్ని చూసినప్పుడు ఇందులో దాగి ఉన్న దైవ సన్నిధి యొక్క ప్రత్యేకత, సన్నిధిలో సిద్ధపడే విశ్వాసులకు ఉండే ఆధిక్యత సంపాదించుకున్న విశ్వాసి ప్రభుని మేఘములో కలుసుకొని పరలోకము చేరుకున్న తర్వాత అందుకునే గొప్ప మహిమ స్థితిని గురించిన విషయాలు ఇందులో దాగి ఉండుట చాలా ఆశ్చర్యంగా నాకు కనబడింది. సరే, ఈ సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవటానికి ముందు పరమగీతాన్ని గురించి అయ్యగారు చెప్పిన ఒక 2 మాటలు పరిచయం మీకు చేసి ముందుకెళ్తాను. పరమగీతము అనగా పరలోకపు పాట. దీనికి పెట్టబడిన మరో పేరేంటి అంటే సంభాషణల గ్రంథము. పరమగీతంలో ఏం కనబడుద్దంటే సంభాషణలు, కాన్వర్సేషన్. ఎవరెవరికి? ప్రియునికి ప్రియురాలికి మధ్య జరిగిన సంభాషణలే ఎక్కడ కనబడుతున్నాయి? పరమగీతంలో కనబడుతున్నాయి. ఈ పరమగీతమును గురించి దైవజనులు 1981 సంవత్సరం మార్చి నెల 18వ తారీఖు, అంటే 18/3/1981 ఏలూరు పట్టణములో జరిగిన పనివారు కూటములో వర్తమానం అందిస్తాయి గారు చెప్పారు. పరమగీతము సొలొమోను గారి ద్వారా బయలుపడినది. పరమగీతము ద్వారా అబ్రహాము సంతానమంతటికి గొప్ప సంతోషము కలుగు చేయబడినది అన్నారు. అంటే బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39 ఉంటే ఈ 39 పుస్తకములలో బహు ప్రత్యేకమైనది, దేవుని యొక్క ఏర్పాటును బట్టి విలువైన ఒక పుస్తకం ఏంటి అంటే పరమగీతము. ఎందుకంటే పరమగీతములో కనబడే ప్రధానమైన వ్యక్తి యేసుప్రభువు వారే. బహిరంగానికి రాసిన గ్రంథకర్త సొలొమోను గారు కనబడుతున్నారు, కానీ ఈ పరమగీతములో దాగి ఉన్న ప్రధానమైన వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. అయితే దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న జనాంగమైన ఇశ్రాయేలైన వారిని పోల్చుకొని తాను ప్రియునిగా వారిని ప్రియురాలుగా ఎంచి తన భక్తుడైన మహాజ్ఞాని అయిన సొలొమోను గారి చేత రాయించిన గ్రంథమే, చెప్పండి ఏ గ్రంథం? పరమగీతం అనే గ్రంథం. ఈ గ్రంథాన్ని గురించి అయ్యగారు చెప్తూ ఉన్నారు, అబ్రహాము యొక్క సంతానమునకు సంపూర్ణమైన సంతోషం కలిగించింది పరమగీతం. ఇంకో మాట అన్నారు, అబ్రహాము యొక్క వాగ్దానములన్నీ నెరవేర్చుటకు దేవుని బిడ్డలారా బయటకు వచ్చుటకు దేవుడు సొలొమోను గారిని నిలబెట్టుకున్నారు అన్నారు. అంటే దేవుడు అబ్రహాము గారికి ఏమైతే వాగ్దానాలు ఇచ్చారో, ఏదైతే ప్రమాణం చేశారో ఆ వాగ్దానములన్నీ బయటికి తెచ్చి ఎవరి ద్వారా నెరవేర్చుకున్నారు? జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా నెరవేర్చుకున్నారు. ఆ నెరవేర్పు సూచనైన గ్రంథమే పరమగీతం అనే గ్రంథం. ఈ గ్రంథమును బట్టి ఎంత ఆత్మీయత, మహిమ స్థితి దాగినట్లుగా మనం అర్థం చేసుకుంటే,
ఈరోజు బైబిల్ మిషన్ వారులంగా మనం కూడా చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి అంటే, ఇజ్రాయేలీలు జనాంగానికి అబ్రహాము గారు ఎలా జనకుడో, బైబిల్ మిషన్ వారికి ఎవరు జనకుడు చెప్పాలి? ఎవరు జనకులు? దైవజనులు ఎం దేవదాసయ్య గారు. అయితే దైవజనునికి దేవుడు అందించిన వాగ్దానములన్నీ, దేవుడు అందించిన దర్శనములన్నీ, దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ అనుభవాలన్నీ ఈరోజు భూలోకములో నెరవేర్చుకోవటానికి, ఆ వాగ్దానముల నెరవేర్పు చూడటానికి నేటి కాలములో ఒక సొలొమోను వంటి నాయకుని దేవుడు మనందరికి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, ఎవరైనా మాట్లాడిన ఎవరైనా మన బైబిల్ మిషన్ నేటి కాల ప్రెసిడెంట్ అయ్యారు. కాబట్టి దైవజనులు ఏదైతే ఆశయాలు కలిగి ఉన్నారో, కలలు కన్నారో, దేవుని దగ్గర వాగ్దానములు అందుకున్నారో, ఈరోజు బైబిల్ మిషన్కి అన్ని కూడా బహిరంగ రూపములను తీసుకొచ్చిన నాయకుడు ఎవరు? ప్రెసిడెంట్ అయ్యారు. నేను అయ్యగారిని గొప్పగా చేసి మాట్లాడలేదు, కానీ ఉన్న వాస్తవ సత్యాన్ని మీకు అందరికీ తెలియచేయడానికి ఉద్దేశంతో మాత్రం చెప్తున్నాను. వీళ్ళరా, ఈ పరమగీతములో ఉన్న అనుభవాలు మరి ముందుకెళ్తే సమయాన్ని బట్టి మనం జ్ఞాపం చేసుకుంటే, ఈ 6వ అధ్యాయం 13వ వచనంలో 3 అంశాలు ఉంటాయి. ఏంటి 3 అంశములు అంటే, నేను అంటున్నాను, బైబిల్ గ్రంథము అంతా ఈ ఒక్క వచనంలో ఉంది అని నేను అనుకుంటున్నా. ఏ ఒక్క వచనం? 6వ అధ్యాయం 13వ వచనం. ఎట్లా ఒక్క వచనం ఉంది? మీరు కూడా చూడండి ఒకసారి. షోలమ్మితి రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము. ఇందులో ఏం దాగుంది? 3 విషయాలు. ఒకటి సిద్ధపడుట, రెండవది ఎత్తబడుట, మూడవది దిగి వచ్చుట. 1000 ఏండ్ల పరిపాలన కొరకు సిద్ధపడుట, ఎత్తబడుట, చెప్పండి మూడవది ఏంటి? దిగి వచ్చుట. ఈ 3 అనుభవాలు ఎలా దాగి ఉన్నాయి? కొన్ని విషయాలు మనం జ్ఞాపం చేసుకుంటే, ఈ వచనములో దేవుని యొక్క ఏర్పాటును బట్టి సొలొమోను గారు ఈ పరమగీతములో దాగి ఉన్న ప్రియురాలు సంఘాన్ని సంబోధిస్తూ అంటున్నారు, షోలమ్మితి రమ్ము రమ్ము అన్నారు. అయ్యగారు చెప్తూ అన్నారు, ఈ వచనమునందు ప్రియుడు ప్రియురాలు యొక్క వింతైన సౌందర్య స్థితిని చూపించటానికి రమ్ము అని పిలుస్తున్నారు అని చెప్పారు. అంటే ఈ వచనములో మనకి ఏం కనబడుతుంది? ప్రియురాలు యొక్క సౌందర్యం. చెప్పాలి, ఎవరి సౌందర్యం? ప్రియురాలు యొక్క సౌందర్యం. ఎలాంటి సౌందర్యం? వింతైన సౌందర్యం. అంటే దేవుని సంఘానికి ఏముండాలి? సౌందర్యం ఉండాలి. కీర్తనలు 45:11 వచనం మనం చూస్తే అక్కడ ఏముంటుందంటే, నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అంటే దేవుడు సంఘము యొక్క సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. లోకములో ఒక పెళ్లి కుమారుడు తాను పెళ్లి చేసుకొనబోయే స్త్రీ యొక్క సౌందర్యం గొప్పగా ఉండాలని ఎలా ఆశిస్తారో, యేసు ప్రభు అనే పెళ్లి కుమారుడు కూడా తన సంఘములో ఏముండాలని కోరుకుంటున్నారు? సౌందర్యం. చెప్పండి, ఏ సౌందర్యం? ఆత్మీయ సౌందర్యం. మరి దైవజన పాటలు మనం పాడుకుంటూ ఉంటాం. షారోను మైదానముతో అనే కీర్తనలో మరి దైవజనులు పాడారు, షారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ ఎంచి చూడగా ఏ రాజ్య అందులేదు ఎంచి చూడగా. ఈ యొక్క పాటలో దైవజనులు మరి పాడుచు 6వ చరణం, నరదృష్టి నాక
వర్ణాల పువ్వులు నరదృష్టిని ఆకర్షిస్తున్నాయి. మానవుని శుద్ధి ప్రభుని మదిని ఆకర్షిస్తుంది. అంటే విశ్వాసి యొక్క అంతరంగ శుద్ధి, హృదయ శుద్ధి, విశ్వాస సంబంధమైన ఈ యొక్క ఆత్మశుద్ధి, దేవుని బిడ్డలారా, ఈ సౌందర్యం ఎవరిని ఆకర్షిస్తూ ఉంటుంది? యేసు ప్రభు వారిని ఆకర్షిస్తూ ఉంటుంది. మీరు పరమగీతంలో మరి తర్వాత చదువుకోండి, నేను చెప్తున్నాను. ప్రభువు తన సంఘము యొక్క సౌందర్య స్థితిని గురించి వర్ణిస్తూ కొన్ని మాటలు పలికారు. పరమగీతం 1వ అధ్యాయం 8వ వచనం, పరమగీతం 1వ అధ్యాయం 15వ వచనం, పరమగీతం 2వ అధ్యాయం 11వ వచనం, పరమగీతం 4వ అధ్యాయం 1వ వచనం, పరమగీతం 4వ అధ్యాయం 7వ వచనం, పరమగీతం 5వ అధ్యాయం 9వ వచనం, పరమగీతం 6వ అధ్యాయం 1వ వచనం, పరమగీతం 6వ అధ్యాయం 4వ వచనం, పరమగీతం 7వ అధ్యాయం 6వ వచనం. ఈ వచనాలన్నిటిలో కూడా మీరు చూస్తే తన ప్రియురాలను గురించి ఆయన ఏం సంబోధిస్తున్నారంటే, నా ప్రియురాల నీవు అధిక సుందరివి, అధిక సుందరి వగుదానా అని సంబోధించారు. కానీ 6వ అధ్యాయం 13వ వచనంకి వచ్చేసరికి ఇక్కడ అయ్యగారు ఏం చెప్తున్నారంటే, ఈ ప్రియురాలనే సంఘము, ఈ షోలమ్మతి అనే సంఘములో ఏముందంట? వింతైన సౌందర్యం. చెప్పాలి, ఏ సౌందర్యం ఉంది? వింతైన సౌందర్యం. కాబట్టి వింతైన సౌందర్యం ఉంది గనక ఈ షోలమ్మితిని ఆయన ఏమంటున్నాడు? రమ్ము రమ్ము అంటే ఆయన ఆహ్వానం అందించుట. ఈ మాటను బట్టి మనం చూస్తాం. ఇంతకీ షోలమ్మితి అంటే ఎవరు అనే మాటను బట్టి ఒక 2 మాటలు చెప్పేసి ముందుకెళ్తాను. బైబిల్ డిక్షనరీని బట్టి మనం జ్ఞాపం చేసుకుంటే, షోలమ్మితి అన్నను షూనేమి అన్నను ఒకటే అని తెలుగు బైబిల్ డిక్షనరీ అర్థాన్ని మనం చూస్తాం. షోలమ్మితి అన్న చెప్పండి, షూనేమి అన్న ఒకే అర్థం. అయితే షూనేమి లేక షూనేం అనే మాటకు అర్థం ఏంటి? హెబ్రీ భాషలో మట్టి అర్థాన్ని మనం చూస్తే 2 రెస్టింగ్ ప్లేసెస్ అన్నారు. షూనేం అంటే అర్థం ఏంటి? 2 రెస్టింగ్ ప్లేసెస్ అనగా 2 శాంతి పురములు అని అర్థం. మరి ఒక అర్థం డబుల్ సపోర్ట్ అనగా 2 సహాయములు. మరి ఒక అర్థం డబ్లీ రిపోజ్డ్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే 2 అంతల విశ్రాంతి, డబ్లీ రిపోజ్డ్. మరి ఒక అర్థం 2 ట్రాంక్విల్ డ్వెల్లింగ్ ప్లేసెస్ అన్నారు. ఏదో ఇంగ్లీష్ వచ్చని చెప్పట్లేదు, అర్థం బాగుంటుంది, వివరం తెలుస్తుంది అని చెప్తున్నా. 2 ట్రాంక్విల్ డ్వెల్లింగ్ ప్లేసెస్ అంటే 2 సమాధాన నివాస స్థలములు. చెప్పండి, శూన్యం అంటే అర్థం ఏంటి? 2 సమాధాన నివాస స్థలములు. మరి ప్రియుడు ఏమంటున్నారు? శూన్యమైతే రమ్ము రమ్ము అంటే ఎన్నిసార్లు పిలుస్తున్నారు? 2 సార్లు పిలుస్తున్నారు కదా. మరి శూన్యం అనే పేరులోనే చెప్పండి ఎన్ని విశ్రాంతులు ఉన్నాయి? 2 విశ్రాంతి అనుభవాలు కనబడుతున్నాయి. ఈ షోలమ్మితి షాలేముపుర నివాసి గనక ఆమెకి షోలమ్మితి అనే పేరు వచ్చింది అని దేవదాసయ్య గారి వివరంలో చెప్పారు. సరే, కొంచెం త్వరగా ముందుకెళ్తున్నాను. ఈ షాలేము నుండి వచ్చిందే యెరూషలేము. యెరూషలేము యెరూషలేము అనే మాటకి సమాధానపురము అని అర్థం. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం, కీర్తనలు 76 2వ వచనంలో కూడా ఈ షాలేమును గురించి రాయబడుట వాక్యాన్ని బట్టి మనం చూస్తాం. ఇందుకు షోలమ్యత అనే పేరు ఎందుకు వచ్చింది అని మనం చూస్తే, ఇది అలంకారంగా పెట్టబడిన నామం, అలంకారంగా సూచనప్రాయంగా తెలియజేయబడినటువంటి పేరు. అంతే తప్ప బైబిల్లో మనకు ఎక్కడ ఏ పేరు కనబడదు? షోలమైట్ అంటే షూలమ్మితి అనే పేరు మనకి కనబడదు. కానీ షోలమ్మితి అని అలంకార నామమునకు వీళ్ళ అర్థం ఏంటి అంటే ప్రిన్సెస్ అన్నారు. ప్రిన్సెస్ అంటే అర్థం యువ
రాణి. చెప్పండి, షూలమ్మతి అంటే ఎవరు? యువరాణి. మరి ఒక అర్థం ఏం చెప్పారు అంటే, జాగ్రత్తగా వింటే, సొలొమోను యొక్క భార్య లేక సొలొమోను యొక్క స్త్రీనామమే షూలమ్మితి అన్నారు. సొలొమోను యొక్క భార్య లేక సొలొమోను యొక్క స్త్రీనామమే చెప్పండి ఏంటి? షూలమ్మతి అనే పేరు. ఇంకా చెప్పాలంటే ది టైటిల్ షూలమైట్ ఈజ్ సింప్లీ ద బ్రైడ్స్ మ్యారీడ్ నేమ్, being the feminine form of Solomon and only used after her marriage to the king అని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, సొలొమోను అనే పురుష నామానికి స్త్రీనామం ఏంటి చెప్పాలి? స్త్రీనామం ఏంటి? మీకు అర్థం అవడానికి చెప్తున్నా. సువార్తమ్మ. ఏ నామం? ఏ నామం అంటున్నాను? ఫెమినైనా మ్యాస్కులైనా అంటే పురుషులు పెట్టుకునే పేరా, స్త్రీలు పెట్టుకునే పేరా? స్త్రీలు పెట్టుకునే పేరు. ఇప్పుడు సువార్త అనే పేరు పురుషునికి పెట్టాలనుకోండి, ఏమని పెట్టుకుంటారు? సువార్త రావు, లేకపోతే సువార్త రాజు. అంటే భావం ఒకటే కానీ పేరులు వారి యొక్క జెండర్ను బట్టి, అంటే స్త్రీ పురుషుని బట్టి ఏమైపోయింది? మారిపోయింది. అలాగే సొలొమోను అనే పురుష నామానికి స్త్రీనామం ఏంటి? షూలమ్మితి. చెప్పాలి, స్త్రీనామం ఏంటి? షూలమ్మితి. అయితే ఈ సొలొమోను గారు ఎవరికి సూచనగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉండుట పిల్లల బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం మీరు చదువుకోండి, నేను చెప్పేస్తున్నాను. 12వ అధ్యాయం మత్తయి సువార్త 42వ వచనంలో ప్రభు అంటున్నారు, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? ఎవరికంటే గొప్పవారు? సొలొమోను కంటే గొప్పవాడు. వీళ్ళ పాత నిబంధనలో సొలొమోను గొప్ప జ్ఞానవంతుడు అనుకుంటే, ఆయనకి మించిన జ్ఞానం ఎవరిలో ఉన్నది? యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉంది. యేసు ప్రభు వారే చెప్పండి ఎవరికంటే గొప్పవారు? సొలొమోను కంటే గొప్పవాడు. కనుక ఈ సొలొమోనులో నుండి వచ్చిన స్త్రీనామము షూలమ్మి అయితే క్రీస్తు ప్రభువులో నుండి వచ్చిన సంఘము యొక్క నామమే చెప్పండి ఇప్పుడు ఏమని చెప్పుకోవాలి? క్రీస్తులో నుండి వచ్చిన వారెవరో? క్రైస్తవులు. చెప్పండి, మన అందరం ఎవరు? చెప్పాలి, అందరం ఎవరు? పాడుకుంటున్నాం. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చెను తెలుసునా, క్రీస్తు ప్రభువు నీ క్రియల మూలంబు కీర్తి పొందునా నీ తెలుసునా, కీడు నోడింపు తెలుసునా, కాబట్టి దేవుని బిడ్డలారా ఇప్పుడు మన అందరిని ఏమని పిలుస్తున్నారు? క్రైస్తవులు. ఆయన గొర్రె పిల్ల అయితే సంఘానికి ఇవ్వబడిన పేరేంటి? గొర్రె పిల్ల యొక్క భార్య. చెప్పాలి, ఏంటి పేరు వచ్చింది? గొర్రె పిల్ల యొక్క భార్య. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు ఈ మాటలు మీరు చూడగలరు. కాబట్టి దేవుని బిడ్డలారా ఇప్పుడు సొలొమోనును బట్టి వచ్చిన పేరు ఆయన భార్యకి ఏమొచ్చింది? షూలమ్మితి. యేసు ప్రభువారిని బట్టి సంఘమునికి వచ్చిన పేరేంటి? ఆయన ప్రియుడైతే సంఘము ప్రియురాలు, ఆయన వరుడైతే సంఘము వధువు, ఆయన గొర్రెపిల్ల అయితే సంఘము గొర్రెపిల్ల యొక్క భార్య అనే పేరు కలిగాం. అయితే ఈ షూలమ్మితిని ఆయన ఏమంటున్నాడు చెప్పండి? 2 సార్లు ఏం చెప్పారు? రమ్ము. చెప్పాలి, రమ్ము రమ్ము, కమ్ కమ్ అంటున్నారు. అంటే రా, నా యొద్దకు రా అంటున్నారు. వీళ్ళారా ఎందుకు 2 సార్లు అన్నారు? దీనికి అయ్యగారు ఎంత చక్కని వివరం చెప్పారంటే జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఉన్న మాట ఏంటి? అక్కడ మాట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నారు. అంటే ఇప్పుడు భూలోకములో ఉన్న అందరికీ యేసు ప్రభువు వారు ఏమిస్తున్నారు? ఆహ్వానం అందిస్తున్నారు. ఏంటి ఆహ్వానం? నా యొద్దకు రండి.
అయ్యగారు చెప్తూ అన్నారు, మొదటిసారి రమ్ము అని ఎందుకు చెప్తున్నారంటే, దేవుని బిడ్డలారా, అయ్యగారు చెప్పిన వివరంలోని మాట మీకు జ్ఞాపం చేస్తున్నా. ఏంటి ఆ మాట అంటే, రమ్ము అని అనగా పెండ్లి కుమార్తె అనుభవములోనికి రమ్మని పిలుచుట. రమ్ము అని ఎందుకు చెప్తున్నారంట? సంఘము ఏ అనుభవంలోకి రావాలి? పెండ్లి కుమార్తె యొక్క అనుభవంలోకి రావాలి. కనుక ఈ పెండ్లి కుమార్తె అనుభవంలోకి రావాలంటే మొదటి అనుభవం ఏంటయ్యా అంటే, మొదటి మారు రమ్ము అని ఎందుకు చెప్తున్నారంటే, నా సన్నిధిలోనికి రమ్ము అని ఆహ్వానం అందిస్తున్నారు అని చెప్పారు. అంటే మొదటిసారి రమ్ము అంటే ఎక్కడికి వెళ్ళాలి? సంఘము మాట్లాడాలి. ఎక్కడికి వెళ్ళాలి? సన్నిధిలోనికి వెళ్ళాలి. వీళ్ళారా, నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వచనంలో మీరు వాక్యం చూడగలరు. నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వచనం వాక్యంలో మీరు చూస్తే అక్కడ ఏమని రాసి ఉంటుందనంటే, దేవుడు మోషే గారిని ఒక్కరినే చెప్పండి రమ్ము అని ఆహ్వానిస్తున్నారు. ఎక్కడికి రమ్మంటున్నారు చెప్పాలి. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీద దిగివచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయాడు. ఇప్పుడు మోషే గారు ఎక్కడికి వెళ్ళారు? సీనాయి పర్వత శిఖరం మీదకి వెళ్ళారు. మరి ఈ పండగల పేరేంటి? సీనాయి శిఖరాగ్ర పండగలు. సీనాయి కొండ మీద ఏముంది? దైవ సన్నిధి. చెప్పాలి, సీనాయి కొండ మీద ఏముంది? దైవ సన్నిధి. పిల్లరా, దైవ సన్నిధిని గురించి ఎన్నో విషయాలు మనం వింటున్నాం. అయితే అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, దేవుని తలంపు ఎప్పుడు మనము కలిగి ఉంటున్నామో అప్పుడు మనము దైవ సన్నిధి కలిగి ఉన్నట్టే అన్నారు. అంటే నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీలోనికి దేవుని తలంపు వచ్చినట్లయితే, దేవుని తలంపు నీలో ఉంటే, దేవుని బిడ్డలారా, నువ్వేం కలిగి ఉన్నట్లు? దైవ సన్నిధి అనుభవాన్ని కలిగి ఉన్నట్లే అన్నారు. అయితే మోషే గారి జీవితంలో 3 సన్నిధి అనుభవాలు కనబడతాయి. ఇది చెప్పేసి ముందుకు వెళ్తాను త్వరగా. ఏంటి 3 సన్నిధి అనుభవాలు అంటే, మొదటిది పొద సన్నిధి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చూస్తాం. చెప్పండి, పొద సన్నిధి. రెండవది సీనాయి సన్నిధి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. దేవుడు సీనాయి పర్వతం మీదకి మోషే గారిని రమ్మని పిలిచారు. సీనాయి సన్నిధి. మూడవది గుడారపు సన్నిధి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు మీరు వాక్యం చూస్తే, అక్కడ మోషే గారు గుడారములోనికి వెళ్ళినప్పుడు దేవుని మేఘం దిగి వచ్చింది. దేవుడు మోషే గారితో ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా దేవుడు ఎవరితో మాట్లాడారు చెప్పాలి? మోషే గారితో దేవుడు మాట్లాడారు. దేవునితో మోషే గారు మాట్లాడారు. కాబట్టి సన్నిధి అంటే దైవ ప్రత్యక్షత అనుభవం సంపాదించుకున్నట్టే సన్నిధి. దేవుని ప్రత్యక్షత లేకపోతే అది ఏం కాదు, దైవ సన్నిధి కానేరదు అనే సంగతి మనం గుర్తించాలి. ఈ 3 అనుభవాలు మనం పరీక్ష చేసుకుంటే చూడండి, మొదటిదే సన్నిధి చెప్పుకున్నాం, పొద సన్నిధి. రెండవది సీనాయి సన్నిధి. మూడవది గుడారపు సన్నిధి. గమనించండి, పొద సన్నిధి మోషే గారికి ఆకర్షణను గ్రహించింది. అట్రాక్షన్ అంటే ఆయన ఏమనుకున్నాడు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచేదను. ఎందుకు? పొదలేముంది? అగ్నిజ్వాల ఉంది, కానీ పొద ఏమలేదు, కాలిపోలేదు. కాబట్టి ఈ పొద మోషే గారిని ఏం చేసింది? ఆకర్షించింది. కాబట్టి సీనాయి సన్నిధి అనుభవంలో పొద సన్నిధి అనుభవంలో ఆకర్షణ కనబడుతుంది. రెండవది సీనాయి సన్నిధిలో దేవుని బిడ్డలారా ఆహ్వానం కనబడుతుంది. దేవుని యొక్క ఇన్విటేషన్ మనం చూస్తాం. అంటే దేవుడే మోషే గారిని ఎక్కడికి రమ్మంటున్నారు? సీనాయి కొండ మీదకి రమ్మంటున్నారు. కాబట్టి సన్నిధి అలవాటు చేసుకున్న భక్తులకి, సన్నిధి అభ్యాసం చేసుకునే భక్తులకి ఆ సమయానికి దేవుడు, మీరు ఎక్కడున్నా కానీ మీకు దేవుడు ఆ సమయాన్ని ఏం చేస్తారు? జ్ఞాపకం చేస్తారు. సమయమైంది, లే ఇంకా నిద్రపోతున్నావా,
సమయమైంది, ఏకాంతంగా స్థలములో దేవుని సహవాసంలో గడపాలి, వెళ్ళు గదిలోనికి వెళ్ళి అని ఒక బలమైన ఆత్మ ప్రేరేపణ నీకు దేవుడు కలిగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సన్నిధి మనకి ఏం చేస్తుంది? ఆహ్వానాన్ని అందిస్తుంది. మూడవది, నిర్గమాకాండం 33:9 మనం చూసాం, గుడారపు సన్నిధి మోషే గారికి అంతస్తునిచ్చింది. అంటే ఏ గ్రేట్ పొజిషన్, డిగ్నిటీ అని మనం చెప్పొచ్చు. అనగా ఆ గుడారములో ఉన్న మోషే గారితో దేవుడు ఎలా మాట్లాడారు? ముఖాముఖిగా మాట్లాడారు. దైవజనులు పాటలు పాడారు, మోషే వల్లే